ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటండి? ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ? దేవాలయము హ్మ్. 600 సంవత్సరాల కింద దేవాలయము హ్మ్. 2007 సంవత్సరంలో జీర్ణోద్ధరణ చేశాము. హ్మ్. ఈ దేవాలయాన్ని మా పెదనాన్నగారు కీర్తిశేషులు అంబర్పేట శేషాచార్య గారు సహోదరులు అందరు వారి కుమారులు మేమందరం కలిసి హ్మ్. దేవాలయం జీర్ణోద్ధరణ చేశాము. హ్మ్. దానికి గ్రామస్తులు దాతలందరి సహకారంతో చేశాము. హ్మ్. ఈ దేవాలయంలో విశిష్టత ఏంటంటే ఇది ఇక్కడ రుక్మిణి కళ్యాణం అంటే బ్రహ్మోత్సవంలో భాగంగా హ్మ్. రుక్మిణి సత్యభామ వేణుగోత్సవం కళ్యాణం అవుతుంది. హ్మ్. ఆ కళ్యాణంలో పాల్గొన్న వారికి తొందరగా వివాహం అవుతుందని నానుడి. అది అనాదిగా వస్తుంది. దానికి తగ్గట్టుగా ప్రజలు ఆ కళ్యాణంలో పాల్గొంటున్నారు. పెళ్లి కాని వాళ్ళందరూ కూడా పెళ్లి అయిందని చెప్పి మళ్ళా వచ్చి వారి స్వామికి కానుకలు సమర్పిస్తున్నారు. హ్మ్. ఆ విధంగా ఇక్కడ రుక్మిణి కళ్యాణంలో చాలా మంది భక్తులు పాల్గొంటారు. హ్మ్. అంటే ఏ సమయంలో సంవత్సరంలో ఎప్పుడెప్పుడు పూజలు జరుగుతా ఇది ఉంటాయి? ప్రతి మాసము కృష్ణుని యొక్క జన్మ నక్షత్రమైన రోహిణి నక్షత్రంలో రోహిణి అభిషేకం నక్షత్రం. జరుగుతుంది. హ్మ్. ఆ తదుపరి కృష్ణాష్టమి విశేషంగా జరుగుతుంది. హ్మ్. వైకుంఠ ఏకాదశి ఈ రోజు. హ్మ్. అలాగే మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. మాఘశుద్ధ ఏకాదశి మొదలై హ్మ్. మాఘ బహుళ పాడ్యం వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. హ్మ్. ఇక్కడ విశేషం ఏంటంటే చిన్న రథము కృష్ణుని రథం లాగానే ఉంటుంది, చిన్నగా ఉంటుంది. హ్మ్. ఆ రథంలో అలంకారం చేసి లైట్లు ఏర్పాటు చేసి నలుగురు పట్టినా ఆ రథం కదులుతుంది. అంత చిన్నటి రథం చాలా సుందరంగా ఉంటుంది. హ్మ్. ఆ రథంలో గ్రామం అంతా ఊరేగింపు చేసుకొని హ్మ్. తీసుకొస్తారు బ్రహ్మోత్సవంలో భాగంగా. అంటే స్వామీజీ ఇక్కడ ఉన్నటువంటి ఆండల్ అమ్మవారి గురించి అంటే ఒక ఇక్కడ స్టోరీ స్థానికంగా విన్నాము. అంటే అమ్మవారు చిన్నప్పుడు గాజులు. అమ్మవారు ఏంటంటే ఆండాళమ్మ కృష్ణుని పూజించింది. హ్మ్. ఆమె కృష్ణుని భక్తురాలు. హ్మ్. అది ఆ అండాల విగ్రహం ఇక్కడ పెట్టుకొని హ్మ్. వారు మా బంధువులే, వారు 9వ తరం నడుస్తుంది ఇప్పుడు. హ్మ్. ఆ విగ్రహాన్ని పూజించేస్తుంటే అమ్మవారు వాళ్ళ కల్లో కనిపించి నాకు విశాలమైన స్థలం కావాలంటే పక్కన ఉన్న గడాది క్షేత్రంలో అమ్మవారి గుడి కట్టించారు. హ్మ్. ఆ తర్వాత 2 దేవాలయాలకు ఒకే కుటుంబం అర్చకత్వం చేస్తే ఇబ్బందిగా అవుతుంది కదా. హ్మ్. అలాంటి సమయంలో బంధువులైన మమ్మల్ని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. హ్మ్. దేవాలయానికి మాన్యం ఉంది. హ్మ్. మేము కూడా ఆ యొక్క వ్యవసాయం చేసి ఆ వచ్చిన మాన్యంతో మాకు ఇక్కడ దేవాలయ నిర్వహణకు హ్మ్. వెళ్ళదీస్తుంటాము.